కానీ ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు వైజాగ్లో కావచ్చు, కర్నూలులో కావచ్చు, లేకపోతే 3 రాజధానులు అన్నప్పుడు అక్కడ ఏవైనా అసలు నిర్మాణాలు చేయాలి కదా, స్టార్ట్ చేయాలి కదా. ఇది రాజధాని, ఇక్కడ సచివాలయం, ఇక్కడ ఇది ఉంటుంది, అది ఉంటుంది అని అట్లా ప్రయత్నాలు చేయకపోవడం కూడా ఆయన ఓడిపోవడానికి ఒక కారణం అని కూడా అంటున్నారు. అంటే మీరు ఒక పాయింట్ చూడండి, ఇప్పుడు ఆయన 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అంటే అందరికీ ఒక క్వశ్చన్ మార్కే. 3 రాజధానులు ఏంటి? ఎక్కడైనా చూసుకుంటే ఇండియాలో ఒకటే రాజధాని ఉంటుంది, ప్రతి స్టేట్లో ఒకటే రాజధాని ఉంటుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రతి సిటీ డెవలప్మెంట్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే, వైజాగ్ సిటీ ఏంటంటే మంచిగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, అక్కడ ఇంకా స్టీల్ ప్లాంట్స్ కానీ, లేదా నేవీస్ కానీ, ఇంకా పోర్ట్ ఏరియా కానీ, ఇవన్నీ ఉన్నాయి. అది కరెక్టేనండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో జరగంది ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో జరుగుతుందంటే ప్రజలు అంత త్వరగా నమ్ముతారా? అదొకటి. ఇంత సంక్షేమ పథకాలు ఇంత డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చినా కూడా ప్రజలు తిరస్కరించారంటే, ఇప్పుడు బాబు గారు కూడా జగన్ గారిని విమర్శించారు కాబట్టి ఈయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినా వేస్ట్ అని అనుకుని ఆయన ఆపేసే అవకాశం ఉందంటారా? ఆయన అభివృద్ధి మీద దృష్టి పెడతారంటారా? ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్ కరెక్టే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా జనాల్లో తిరిగి అక్కడ ప్రజలకి ఏం కావాలి, ఏది ఇస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి తినటానికి కానీ ఉండటానికి కానీ ఫస్ట్ వాళ్ళు ఒక జీవితం గడపాలంటే ఏం చేయాలి వాళ్ళకి అని మొత్తం చూసుకొని ఈ పథకాలన్నీ ఇచ్చారండి. ఆయన ఏం ఊరికే వేయలేదు పథకాలు ఆయనకి. అయితే ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రజలు తీసుకున్నారు, వాటితో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళు ఇంకా ఏదో కోరుకుంటేనే కదా కూటమి వైపు తిరిగారు. అదే కదా వచ్చే డౌట్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం మొదటిగా చూసుకున్నట్టయితే ఓట్ షేరింగ్స్ ఉన్నాయండి. ఈసారి ఏంటంటే అసలు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఒక నాయకుడు వస్తే నేను నీకే ఓటేస్తా, ఇంకో నాయకుడు తెలిసిన నాయకుడు వస్తే నేను నీకే ఓటేస్తా అంటారులే. కానీ ప్రజలు చాలా మేధావులు.